నమస్తే, వెల్కమ్ టు అవలసల్చా కిచెన్. సో ఈరోజు నేను మీకు ఈ బ్లాగ్లో పరిచయం చేయబోతుంది నా శ్రీమంతం రిటర్న్ గిఫ్ట్స్, అలాగే శ్రీమంతానికి మా అమ్మగారు దగ్గర నుంచి వచ్చిన స్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా నేను మీ అందరికీ ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట. జస్ట్ 2 days టైంలోనండి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలో కూడా మాకు ఐడియా లేనప్పుడు ఈ బ్లాగ్ చేయడం జరిగింది. సో అప్పటికప్పుడు మేము ఇవంతా కూడా తయారు చేసాం, కొన్ని బయట నుంచి తీసుకున్నాం. సో ఫస్ట్ కవర్స్, అలాగే లేడీస్కి ఇవ్వడానికి ఇట్లాగా పసుపు కుంకుమ, అలాగే క్లిప్స్ ఏవైతే ఉంటాయో క్లిప్స్, అట్లాగే గాజులు అనమాట, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవంతా కూడా నేనే తయారు చేసి పెట్టుకున్నాను. సో నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఇలాగ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అంతా కూడా చేస్తూ ఉంటానన్నమాట. సో థ్రెడ్ బ్యాంగిల్స్ అంతా కూడా అన్ని వెరైటీస్ నేను తయారు చేసినవే. అట్లాగే శ్రీమంతానికి వచ్చిన లేడీస్కి ఇవ్వడానికి కావలసిన గాజులు అనమాట. అలాగే ఇందులో ఇది అంతా కూడా నా సైజే అనమాట. సో నా సైజ్ నాకు వేయడానికి, అలాగే వచ్చిన వాళ్ళకి రిటర్న్ గాజులు ఇవ్వడానికి. నెక్స్ట్ ఇవంతా కూడా పట్టుది జాకెట్ ముక్కలు అంటారు కదా, అవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాక్సులు అండి. సో ఏ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మేము ఇట్లాగా బాక్సెస్ తీసుకున్నాం అనమాట. సో బాక్సెస్ టప్పర్వేర్ బాక్స్ అనమాట. సో చాలా క్వాలిటీగా చాలా బాగున్నాయి బాక్సులు అయితే. సో ఇంకా ఇదైతే లేడీస్కి కూడా ఇంట్లో యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇట్లాగా బాక్సెస్ తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తుంది ఆంధ్ర నుంచి మా మదర్ అండ్ ఫాదర్ నాకు పంపించిన స్వీట్స్ అనమాట. సో డిఫరెంట్ స్వీట్స్ అంతా కూడా సో కొరియర్లో ఇట్లాగా మా ఇంటికి అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా మనం ఒకటొకటి స్వీట్స్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అరుసులు అనమాట. సో ఈ ప్యాకెట్ అంతా కూడా అరుసులు వచ్చాయి. నాకు అరుసులు అంటే చాలా ఇష్టము. సో కొన్ని నార్మల్ అరుసులు, కొన్ని ఏమో వచ్చేసి ఇట్లాగా ఇవి నువ్వులో వేసిన అరుసులు అనమాట. సో ఇట్లాగా అరుసులు ఊరి నుంచి వచ్చేసాయి నాకైతే. ఓకే, నెక్స్ట్ వేరే కవర్లో వచ్చేసి ఏమున్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూసిద్దాము. ఓకే, సో ఈ కవర్లో మొత్తం అంతా కూడా గులాబీ పువ్వులు అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. సో యమ్మీ గులాబీ పువ్వులు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ వచ్చిన కొరియర్ బాక్స్ దగ్గరికే వెళ్ళిపోదాము. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. సో స్వీట్స్ అంతా కూడా చూసేద్దాం ఏమేమి స్వీట్స్ ఉన్నాయని. సో ఇక్కడ అందరికీ పంచి పెడతామని చెప్పేసి పంపించారనమాట. ఇట్లాగా శ్రీమంతం చేసుకుంటా అంటే మా ఇంట్లో కూడా ఆచారం లేదు, అత్తమ్మగారి ఇంట్లో కూడా ఆచారం లేదు, బట్ ఇద్దరు కూడా ఒప్పుకున్నారనమాట. సో స్వీట్స్ ఫస్ట్ వచ్చేసి తొక్కుడు లడ్డూలో వెరైటీస్ అనమాట. సో ఏంటంటే కలర్ వెరైటీ అనమాట. అదేమో ఎల్లో, ఇదేమో ఆరెంజ్ అనమాట. సో ఇక వేరే స్వీట్స్ ఏమున్నాయి అవి కూడా ఓపెన్ చేసి చూసేద్దాము. ఓకే, ఇందులో వచ్చేసి కాజా అనమాట. సో సో నెక్స్ట్ ఇంకొక బాక్స్లో ఏముందో చూద్దాము. సో ఈ బాక్స్లో ఏమున్నాయంటే కర్కాజం లడ్డు. వావ్! సో కర్కాజం లడ్డు చూడండి ఎంత పెద్ద లడ్డు, చాలా బాగుంది కదా, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసేద్దాము. సో ఈ బాక్స్లో వచ్చేసి మైసూర్ పాక్ అనమాట. వావ్, చక్కని మైసూర్ పాక్స్. సో నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది. సో ఆ బాక్స్ కూడా ఏంటో ఒకసారి ఓపెన్ చేసేసి చూద్దాము. ఓకే, సో ఈ బాక్స్లో ఏమున్నాయి? సో ఈ బాక్స్లో కూడా కర్కాజం లడ్డు అనమాట. సో కర్కాజం లడ్డు 2 బాక్సులు వచ్చాయి మనకి. సో సో ఇదండి ఫుల్ కంప్లీట్ బాక్స్ అనమాట. సో నెక్స్ట్ ఈ స్టీల్ డబ్బా కూడా మనకి ఆంధ్ర నుంచి వచ్చేసింది. ఇందులో వచ్చేసి చలివిడి అనమాట. సో చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్ని రకాల నట్స్, కొబ్బరి అంతా వేసి చలిమిడి వచ్చింది. అలాగే ఇందులో అయితే చిలకలు అనమాట, చిన్న చిలకలు, కొన్ని అయితే విరిగిపోయినాయి. సో చిలకల బాక్స్ ఒకటి వచ్చింది మనకి అన్నపూర్ణ స్వీట్ హోమ్స్ నుంచి అనమాట. నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఇట్లాగా పట్టు చీర, అట్లాగే గాజులు కూడా పంపించారనమాట. సో
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా అన్ని స్వీట్స్, చిలకలు, చలిమిడి, అలాగే లడ్డూస్, తొక్కుడు లడ్డూలో 2 వెరైటీస్ అనమాట. ఒకటి ఆరెంజ్, ఒకటేమో ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి మన కర్కార్జం లడ్డు. నెక్స్ట్ వచ్చేసి మన మైసూర్ పాక్ అనమాట. సో ఇవంతా కూడా మా ఊరు నుంచి వచ్చిన స్వీట్స్ అనమాట. సో ఇక్కడ కాజా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేమో చకోడీలు అనమాట. సో చకోడీలు అక్కడ వీడియోలో మిస్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేమో గులాబీ పువ్వులు. నెక్స్ట్ వచ్చేసేమో అరుసులు అనమాట. సో ఇదండి. హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ అయితే చాలా బాగా నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.